నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దేశంలో కొనసాగుతున్న వేడిగాలులు, వడగాల్పులపై ప్రధాని అధ్యక్షతన సమీక్ష. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించిన మోదీ. ఓట్ల లెక్కింపు దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించాలన్న ముఖేష్ కుమార్ మీనా. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు. దేశాభివృద్ధిలో తెలంగాణ అందించిన సహకారం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్న మోదీ. రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలని ఆకాంక్షించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. దేశంలో కొనసాగుతున్న వేడి గాలులు, వడగాల్పులపై అధికారులు తీసుకుంటున్న చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమీక్ష జరిగింది. సమీక్షలో పలు మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై తీసుకుంటున్న చర్యలను అధికారులు ప్రధానికి వివరించారు. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని, ద్వీపకల్ప ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. అగ్ని ప్రమాదాల నిర్వహణకు క్రమం తప్పకుండా కసరత్తులు చేయాలని ప్రధాని సూచించారు. ఆసుపత్రులు, ఇతర బహిరంగ ప్రదేశాలలో ఫైర్ ఆడిట్, ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్ క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. అటవీ ప్రాంతాలలో జరిగే అగ్ని ప్రమాదాలను గుర్తించడంలో అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని సూచనపై వాన్ అగ్ని పోర్టల్ విధానాన్ని అధికారులు ప్రధానికి వివరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం అందించిన సహకారం ప్రతి భారతీయునికి గర్వకారణమన్నారు. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతలుగా మోదీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సుసంపన్నమైన వారసత్వ సంపద, అద్భుత కట్టడాలు, సాంకేతిక నైపుణ్యాభివృద్ధికి ప్రసిద్ధి చెందిన తెలంగాణ విభిన్న సంస్కృతులకు కలయిక అని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతూ మరింత ప్రగతిని సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన వారి సేవలను గుర్తు చేశారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం రాష్ట్ర ప్రజల తత్వమని చెప్పారు. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చామని అన్నారు. అనంతరం రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రేవంత్ రెడ్డి విడుదల చేశారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా నా నివాళులు అర్పిస్తున్నాను. 6 దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారికి, నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారులకు తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగం. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు. ప్రేమను పంచడం,
పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం. ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజానే కానీ అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనలో ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మహోజ్వల చరిత, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని, సంప్రదాయ విలువలు, ఆధునికత మేళవించిన రాష్ట్రమని, సుసంపన్నమైన సహజ వనరులు, అద్భుతమైన మానవ వనరులతో విభిన్న రంగాల్లో సుస్థిర అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం చిరునామా అని ఆయన పేర్కొన్నారు. భిన్న సంస్కృతులను, భిన్న ప్రాంతాల ప్రజలను అక్కున చేర్చుకుంటూ మినీ భారత్లా వెలసిల్లే తెలంగాణ రాజధాని హైదరాబాద్ భిన్నత్వంలో ఏకత్వానికి, సౌభ్రాతృత్వానికి గొప్ప ప్రతీకని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారత అభివృద్ధి పయనంలో తెలంగాణ మరింత కీలక భూమిక పోషించాలని, అభివృద్ధిలో రాష్ట్రం మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని, 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలని ఆకాంక్షిస్తున్నట్లు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నాటి ఆర్థిక సంస్కరణల తరువాత సంపద సృష్టికి బీజం పడిందని, ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయన్నారు. నాలెడ్జ్ ఎకానమీతో అవకాశాలను అందిపుచ్చుకొని భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజలు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా తెలుగు ప్రజల విజయాలు, కీర్తి ప్రపంచవ్యాప్తం కావాలని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని ప్రశంసిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన 7 విడతల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సిపిల కృషికి హృదయపూర్వక ప్రశంసలను తెలియజేస్తూ లేఖ రాశారు. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసాధారణమైనవని, ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత అధిక స్థాయిలో పోలింగ్, పూర్తి స్థాయి ఓటరు జాబితాను చూసిందని, అన్నింటికంటే మించి ఓటును వినియోగించుకోవడానికి ఓటర్లు ఎంతో ఉత్సాహాన్ని చూపారని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ఓట్ల లెక్కింపు క్లిష్టమైన దశకు చేరుకున్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా ఎదుర్కోవాల్సిన సవాళ్లను ఆయన లేఖలో ప్రస్తావించారు. తీవ్రమైన పోటీ కారణంగా భావోద్వేగాలు అదుపు తప్పే అవకాశం ఉందని, ఓట్ల లెక్కింపుకు ముందు, లెక్కింపు రోజున, తరువాత కూడా అత్యంత శ్రద్ధతో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏవైనా ఆటంకాలు తలెత్తితే వాటిని వెంటనే నిర్ణయాత్మక పరిష్కరించాలని, ఎన్నికల నియమాలు, ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా వ్యవహరించరాదన్నారు. ముఖ్యంగా రాజకీయంగా సున్నితమైన ప్రాంతాలలో హింసాత్మక సంఘటనలను కఠినంగా అదుపు చేయాలని మీనా తెలిపారు. ఇప్పుడు స్వల్ప విరామం. మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుందా? ఇండి కూటమి ఈసారి అధికారంలోకి వస్తుందా? ఆంధ్రాలో అధికారం దక్కేది ఎవరికి? తెలంగాణలో పార్టీల బలాబలాలు ఎంత? సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దూరదర్శన్ సప్తగిరి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రజా తీర్పు 2024 విశ్వసనీయ తాజా సమాచారం, చక్కని విశ్లేషణలతో జూన్ 4వ తేదీన ఉదయం 8:30 నుండి ప్రత్యక్ష ప్రసారం. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లాలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. లేపాక్షి మండలంలోని చోళ సముద్రం కౌంటింగ్ కేంద్రాలు
బిట్ కాలేజ్ సమీపంలోని పాఠశాలలో భద్రపరిచిన ఈవీఎంలు, స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. అనంతపురం జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. స్థానిక జేఎన్టీయూలోని కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ 4వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, సిబ్బంది 6 గంటలకే కేంద్రాల వద్దకు చేరుకుంటారని తెలిపారు. కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని, జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఆల్రెడీ విచ్చేసి ఉన్నారు. చివరి 2 ర్యాండమైజేషన్ చేయాలి. సో ఈరోజు తర్వాత మనము కౌంటింగ్ జరగబోయే రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి చేస్తాము. రేపు అబ్జర్వర్ గారు కూడా వచ్చి మొత్తం పర్యవేక్షణ అంటే పరిశీలన చేసి వారు కూడా ఎటువంటి సూచనలు సలహాలు ఉంటే కూడా ఇస్తారు. సో ఈరోజు మనము పోలీస్ వారు కూడా డ్రెస్ రిహర్సల్ చేశారు. కొన్ని రోజుల క్రితం ఫ్లాగ్ మార్చ్ కూడా చేశారు. రేపు మన అధికారులు అందరూ కూడా ఒక డ్రెస్ రిహర్సల్. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై స్పష్టత ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మే 30న ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంలో జోక్యం చేసుకునేందుకు వీల్లేదని, పిటిషనర్కు అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలంటూ ఈసీ తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ చేసిన వాదనతో ఏకీభవించింది. ఈసీ సమర్పించిన పలు తీర్పులను పరిగణలోకి తీసుకుంది. ఈసీ నిర్ణయంపై పిటిషనర్కు ఏమైనా అభ్యంతరం ఉంటే ఎన్నికలు ముగిశాక ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించి ఈసీ దాఖలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. విజయనగరం జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు, శాంతి భద్రతలను పరిరక్షించేందుకు 144 సెక్షన్ను విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. కౌంటింగ్లో పాల్గొనే మైక్రో అబ్జర్వర్లకు కలెక్టరేట్లో 2వ విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా, సీతారాం జూట్లతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజు 5 కంటే ఎక్కువ మంది గుమికూడకూడదని, కర్రలతో కూడిన పార్టీ జెండాలు పట్టుకొని తిరగకూడదని స్పష్టం చేశారు. 4వ తేదీని డ్రై డేగా ప్రకటించడం జరిగిందని, మద్యం విక్రయించినా, సేవించినా, కలిగి ఉన్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, హోటళ్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫలితాల రోజున ఊరేగింపులు, బాణసంచా కాల్చడానికి అనుమతి లేదని అన్నారు. ఓట్లను లెక్కించే సమయంలో సూక్ష్మ పరిశీలకులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎన్నికల పరిశీలకులు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజా తీర్పును అందరూ గౌరవించాలని తెనాలి శాసనసభ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ 4న జరగనున్న కౌంటింగ్ సందర్భంగా తెనాలిలో అల్లరి మూకలు, గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా అన్ని పార్టీలు సంయమనం పాటించాలని కోరారు. మీ దృష్టికి ఎవరు చేస్తున్నట్టు వచ్చినా తప్పకుండా మీరు ఇమీడియట్గా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే తెనాల్లో మనకి ఎప్పుడు గతంలో ఇటువంటి సంఘటనలు లేవు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజల తీర్పుని గౌరవించుకునే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రాంతం మరొకసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కృషి చేద్దాం తప్ప అనవసరమైన కొంతమంది ఆలోచనల మేరకు ఇక్కడున్న ఒక ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా తిప్పికొట్టాలి. అది పౌరుడిగా మీకు ఆ బాధ్యత ఉంది. ఎన్నికల సందర్భంగా రేపు కౌంటింగ్ జరుగుతున్న పరిణామంలో ఆధారం చేసుకుని కొంతమంది అల్లర్ముఖులు కొన్ని ప్రాంతాల్లో అలజడి సృష్టించడానికి. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. అబ్బా, లోన్ ప్రాసెసింగ్ ఇంతసేపా? మీతో ఏ పని సరిగ్గా కాదు. ఇదిగో నువ్వే చేసుకో. చూసావా అసలు చాలు. ఇట్రండి. ఏంటి విషయం?
ఫైనాన్షియల్ అసెట్స్ ప్రూఫ్ ఇవ్వాలి, దానివల్ల లోన్ ఆగిపోయింది. చూడు, అకౌంట్ అగ్రిగేటర్లు వచ్చారు. అకౌంట్ అగ్రిగేటర్ బ్యాంక్స్ ఇతరుల వద్ద ఉన్న మీ ఆర్థిక సమాచారాన్ని మీ స్పష్టమైన అనుమతితోనే రుణం ఇచ్చే ఆర్థిక సంస్థలకి తెలియచేస్తుంది. నాన్న, ఇది చాలా తేలిక. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలోకి స్వాగతం. నరసాపురం పార్లమెంటు స్థానంతో పాటు 7 శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈరోజు భీమవరంలో ఆయన జిల్లా ఎస్పీ అజితా వేజన్లతో కలిసి మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఒకసారి కౌంటింగ్ కేంద్రాల్లో ప్రవేశించిన తరువాత కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎవరిని బయటకు వెళ్లేందుకు అనుమతించేది లేదని అన్నారు. కౌంటింగ్ ఏజెంట్స్ డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వడం జరిగినాయి. పొలిటికల్ పార్టీస్, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అందరూ వచ్చేసారు. లిస్ట్ కూడా మనం పోలీస్తో కూడా షేర్ చేస్తున్నాం టైం టు టైం, సో దట్ కౌంటింగ్ ఏజెంట్స్కి కూడా అటువంటి ఇబ్బంది రాదు. అండ్ అలానే కొన్ని ట్రాఫిక్ డైవర్జన్స్ ఉంటాయి, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ యాజ్ పర్ ద గైడ్ లైన్స్ మనం పూర్తిగా చేయాలి. సో బస్సెస్ కూడా అరేంజ్ చేస్తున్నాము. సో విష్ణు కాలేజ్లో ఒక 16 బస్సెస్ పెడుతున్నాము అండ్ ఎస్ఆర్కేఆర్లో ఒక 10 బస్సెస్ పెడుతున్నాము. సో దట్ తక్కువ ఇబ్బంది ఉంటుంది బట్ తక్కువ ఉంటుంది. ఇంకా కాకుండా మీడియా మిత్రుల కోసం కూడా 2 చోట మీడియా సెంటర్ కూడా ఆర్పేట్ చేయడం జరిగింది. ఆ పాయింట్ వరకు మీరు మొబైల్ క్యారీ చేయగలుగుతారు అండ్ అక్కడ నుంచి మొబైల్ ఫోన్స్ అసలు అలౌడ్ కాదు. ఏమైనా వాయిస్, ఏమైనా ఇంటర్వ్యూ కూడా అలౌడ్ కాదు. మీరు అలా చేస్తే చిత్తూరు జిల్లాలో ఓట్ల లెక్కింపునకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ ఎస్ షణ్మోహన్ తెలిపారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందూలుతో కలిసి కౌంటింగ్ ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రేపు కౌంటింగ్ సిబ్బందికి 2వ విడత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ నా ఆధ్వర్యంలో టేబుల్స్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది ఫర్ ఆల్ ద కౌంటింగ్ స్టాఫ్. సో టేబుల్స్ ఇంతవరకు మనం ర్యాండమైజ్ చేయలేదు. ఇంతవరకు అంటే ర్యాండమ్గా ఎవరికి ఏ టేబుల్ వస్తుందో ఇప్పటికీ తెలియదు. ఈరోజే 1 గంటకి మనం ఎవరికి ఏ కాన్స్టిట్యున్సీ ఇస్తామో ఫైనలైజ్ చేశాము. ఆ కాన్స్టిట్యున్సీలో ఏ టేబుల్ వెళ్తుంది, వాళ్ళకి టీమ్స్ ఏంటంటే ఒక టేబుల్లో 1+1 కానీ 1+2 కానీ ఉంటారనమాట. సో ఎవరు వెళ్తారు, ఎవరు కూర్చున్నారో తెలియదు. అది మనం 4వ తేదీ తెల్లవారుజాము 4 గంటలకి చెప్తాం. 5 గంటలకి ర్యాండమైజ్ చేసి క్యాండిడేట్ కౌంటింగ్ ఏజెంట్స్కి చెప్పడం జరుగుతుంది. దెన్ ఒక హాల్లో కేవలం పార్లమెంట్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ జరుగుతుంది. సో దీంట్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే మన దగ్గర పోల్ అయిన పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్స్లో పుంగనూరు మనం ఆల్రెడీ రాయచోటికి పంపించేసాం, చంద్రగిరివి వాళ్ళవి మనం తెచ్చుకున్నాం. అంతే కదా, చంద్రగిరిలో కూడా పార్లమెంట్కి సంబంధించి ఓట్లు వేస్తుంటారు పోస్టల్ బ్యాలెట్స్, అవి మనం తెచ్చుకున్నాం. ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి దృశ్య మాధ్యమ సమావేశంలో ఈరోజు పలు అంశాలపై సమీక్షిస్తున్నారు. ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను చర్చించారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుకు, ఈవీఎంలలో ఫోల్డ్ అయిన ఓట్ల లెక్కింపుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడి, లెక్కింపు అనంతరం ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన, 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ పేరుతో గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు తాము చేసిన సంక్షేమాన్ని వివరించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారాలు చేస్తూ టీడీపీ ప్రచారం కొనసాగిందన్నారు. పోలింగ్ సమయంలో పోలీసులు కూడా పక్షపాత ధోరణిలో వ్యవహరించారన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ వచ్చాక కూడా మళ్లీ అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. లెక్కింపు సమయంలో అక్రమాలు చేసైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. అంటే అందరూ కలిసి ఏకమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఎవరో ఒక పక్క ఉన్నారు. అందరూ కలిసి ఏకమయ్యారు అన్న దాంతోపాటు వచ్చే సౌండ్ ఏదైతే ఉందో
అది మాత్రం చాలా పెద్దగా వచ్చింది. రాష్ట్రం అంతా వాళ్ళ ఇష్టం చెదిగారు, అటు తిరిగారు, ఇటు తిరిగారు, నాయకులు ఎక్కువ మంది. వీటన్నిటితో పాటు ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది, మా పార్టీ ఏదైతే పేదల కోసం ఎప్పుడైతే నిలబడినామో, అన్ని వర్గాల పేదల కోసం, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, అలాగే మిగిలిన సామాజిక వర్గాల్లోని పేదల పక్షాన ఎప్పుడైతే నిలబడినామో, పేదల జీవితాల్లో ఎప్పుడైతే వెలుగు నింపామో, సహజంగానే ఇది పేదలకు పెత్తందారులకు మధ్య ఒక యుద్ధంలాగా ఎప్పుడైతే తయారైందో, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఒక పెద్ద మనిషి, ఒక ఆర్బిట్రేటర్ లేదా ఒక అంపైర్ ఎట్లుండాలనో అది వదిలేసి ఏకపక్షంగా అడ్డదిడ్డంగా డెసిషన్లు తీసుకోవడం, ఇవన్నీ కంటిన్యూస్ చూస్తూనే ఉన్నాం. ఈ ప్రాసెస్లో ఫైనల్కి వచ్చేసరికి ఆఖరకు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఈ మధ్య వచ్చిన డైరెక్షన్ కూడా నిన్న మొన్న కూడా మెన్షన్ చేశాం. అది ఛాలెంజ్ చేశాం కోర్టులో, సుప్రీంకోర్టు కూడా వెళ్తున్నాం. నిన్న ఇక్కడ హైకోర్టులో వెసులుబాటు రాకపోవడంతో. ఇవన్నీ దేని సూచిస్తున్నాయంటే అధికారం. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ ఈవో ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల బేడి ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి భారత ప్రజలు రికార్డు స్థాయిలో ఓట్లు వేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుతో పేద, అట్టడుగు, అణగారిన వర్గాల జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకొచ్చిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సజావుగా, నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ తన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించిందని మోదీ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అచంచలమైన, అప్రమత్తమైన భద్రతను అందించినందుకు వివిధ దళాలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలో మరోమారు ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నట్లు పలు సర్వే సంస్థలు వెల్లడించాయి. చివరి దఫా ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం సర్వే సంస్థలు తమ ఫలితాలను వెల్లడించాయి. కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మూడవసారి కూడా అధికారంలోకి రానుందని వెల్లడించాయి. దాదాపుగా అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ 350 స్థానాలకు పైగా దక్కించుకుంటాయని వెల్లడించాయి. ఇక 150 వరకు సీట్లకు విపక్ష కూటమి పరిమితమవుతుందని అభిప్రాయపడ్డాయి. దేశంలో మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస మెజారిటీ 272 స్థానాలు దక్కించుకోవాల్సి ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో సైతం ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధిక స్థానాలను కైవసం చేసుకుంటాయని పలు సంస్థలు వెల్లడించాయి. ఇప్పుడు స్వల్ప విరామం. మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుందా? ఇండి కూటమి ఈసారి అధికారంలోకి వస్తుందా? ఆంధ్రాలో అధికారం దక్కేది ఎవరికి? తెలంగాణలో పార్టీల బలాబలాలు ఎంత? సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దూరదర్శన్ సప్తగిరి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రజా తీర్పు 2024 విశ్వసనీయ తాజా సమాచారం, చక్కని విశ్లేషణలతో జూన్ 4వ తేదీన ఉదయం 8:30 నుండి ప్రత్యక్ష ప్రసారం. శ్రీకాకుళం జిల్లాలో కౌంటింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎచ్చెర్లలో శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం కౌంటింగ్ జరగనుంది. లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి 4 విడతలుగా శిక్షణ ఇవ్వడం జరిగింది. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా సాగించేందుకు వీలుగా అధికారులకు ఇప్పటికే కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని దూరదర్శన్ నుంచి శ్రీకాకుళం ప్రతినిధి ఎస్ జోగినాయుడు మరింత సమాచారం అందిస్తారు.
పార్లమెంట్కి వేరు, అసెంబ్లీకి వేరు జరుగుతుంది. అంటే శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే ఒక పార్లమెంట్ స్థానం, 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో పార్లమెంట్ స్థానం సంబంధించిన బ్యాలెట్ పేపర్ వేరు, అసెంబ్లీకి వేరుగా ఉంటుంది. వేరు కౌంటర్లు ఏర్పాటు చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇప్పటికే 144 సెక్షన్ కూడా పోలీసు యంత్రాంగం విధించింది. రాజకీయ చైతన్యానికి మారుపేర్లాంటి శ్రీకాకుళం జిల్లాలో సుమారు 20 లక్షల ఓటర్లు ఉండగా అందులో ఈ ఏడాది కనీవిని ఎరిగిన రీతిలో గతం కంటే సుమారు 17.5 లక్షల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 72% బంపర్ పోలింగ్ కూడా జరగడం ఈ జిల్లాలో జిల్లా యంత్రం తీసుకున్నటువంటి యాక్షన్లో అదొక ప్రధాన పార్ట్ అని చెప్పొచ్చు. జిల్లాలో కౌంటింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెక్షన్లు కూడా ఎంతో 4 సెక్షన్లు ఇచ్చారు. అందులో సూపర్వైజర్లు అయితేనేమి, కౌంటింగ్ స్టాఫ్ అయితేనేమి ఎటువంటి తప్పులు దొరకకుండా ఆచితూచి అడుగేసి నిక్కచ్చిగా కౌంటింగ్లో పక్షపాతరహితంగా కౌంటింగ్ చేసి జిల్లాని మంచి పేరు ప్రఖ్యాలు తేవాలనే తపంతో ఒక పక్క కలెక్టరు, మరో పక్క జిల్లా ఎస్పీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈవీఎంలు ప్రస్తుతం 3 అంచెల పద్ధతిలో ఉండడం వల్ల పటిష్టమైన పోలీస్ యంత్రాంగం, పారామెడికల్ బృందం, లోకల్ పోలీసు, డిప్యూటీ పోలీసులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ కాలేజీలో సుమారు తీసుకుంటే 16 గదుల్లో కౌంటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎంలు మాత్రం సుమారు 4 గదులు కేటాయించారు. రాష్ట్రంలోనే ఈవీఎంలు ఎక్కువగా ఉన్నటువంటి అంటే ఈ పోలింగ్ బ్యాలెట్లు ఎంప్లాయీస్ సర్వీస్ ఓటర్లు కలిపి 34,000 ఓట్లు బంపర్గా ఇక్కడ ఈ బ్యాలెట్ పేపర్లు నమోదయ్యేవి. బ్యాలెట్ పేపర్ సంబంధించి 4 హాల్స్ మొత్తంగా ఏర్పాటు చేశారు. ఈ 4 హాల్స్లో కూడా ప్రస్తుతం దేశ స్థూల వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు గత నెలలో 1,73,000 కోట్లుగా నమోదయ్యాయి. దేశీయ లావాదేవీల ఆదాయాలు పెరగడంతో వార్షిక ప్రాతిపదికన జీఎస్టీ వసూళ్లు 10% పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో 2,10,000 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు 2 రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పటికే 10 చోట్ల భారతీయ జనతా పార్టీ ఏకగ్రీవం కాగా మిగిలిన 50 స్థానాల ఓట్ల లెక్కింపులోనూ భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. 36 స్థానాలలో బీజేపీ మెజారిటీతో విజయం సాధించింది. దీంతో మొత్తం 46 స్థానాలలో బీజేపీ విజయం కైవసం చేసుకున్నట్లయింది. నేషనల్ పీపుల్స్ పార్టీ 5 స్థానాలలో, ఇతరులు 8 చోట్ల విజయాలు సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేదు. ఇక సిక్కింలోని 32 స్థానాలకు గాను 31 స్థానాలలో సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ విజయం సాధించగా మరో 1 స్థానంలో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ విజయం సాధించింది. సిక్కిం పూర్వ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల పరాజయం పాలయ్యారు. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ అధినేత పవన్ కుమార్ దేశంలోనే 5 పర్యాయాలు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. 2019 వరకు 25 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన ఆ పార్టీ ప్రస్తుతం 32 స్థానాలకు గాను కేవలం 1 సీటుకే పరిమితమైంది. గత 39 ఏళ్లుగా 8 పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చిన పవన్ కుమార్ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.